చేస్తున్నారు. ఇక్కడ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. ఈ రోజుకి 10 రోజులు మేము వచ్చి, సో 10 రోజుల ప్రచారంలో ఎటువంటి అడ్డంకులు లేవు. ప్రతి ఒక్కరు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ప్రచారం కూడా చాలా బాగా జరిగింది. సో ఎన్నికల్లో విజయవంతంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని నమ్మకం మాకు నమ్మకం ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు అక్కడ మీ పనులు మీ షెడ్యూల్స్ అన్ని వదిలి కొన్ని రోజుకి సుమారుగా తక్కువ లెక్కిస్తున్న ఒక 10,000 నుంచి 20,000 రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉందండి. అలాంటి మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడ నుంచి బిజీ షెడ్యూల్ 10 days నుంచి ఇక్కడే మండుటెండలో వర్క్ చేస్తున్నారు. ఎందుకు అంత అభిమానం పవన్ కళ్యాణ్? మీరందరూ ఎందుకు ఇంత మైకిల్ పెట్టుకొని ఇంత ప్రచారం చేస్తున్నారు? ఆయన కోసం ఇంతగా మీరందరూ పనులు మానుకొని వచ్చి చేస్తున్నారు. మేము అందుకు వచ్చాము. ఇదంతా అభిమానం కోసం వచ్చాము అండ్ అభిమానంతో పాటు అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని మీరందరూ ప్రజలందరూ నమ్ముతున్నప్పుడు మేము కూడా అవును వీళ్ళని అన్నది కరెక్ట్ కదా అన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ఎలా ఉంది మేడం ప్రచారంలో? ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రజానాడు ఎలా ఉందంటారు? మన జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. అదే చెప్పాను మీకు, రిసీవ్ చేసుకోవడం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా పిల్ల ఆయన ఎలా ఓన్ చేసుకున్నారో మేము వచ్చిన ప్రతి ఒక్కరిని అలాగే ఓన్ చేసుకున్నారు. అదే కాకుండా మేము వెళ్ళిన చోటలో ఫస్ట్ వాళ్ళే చెప్పేస్తారు, మేము ఏం చెప్పక్కర్లేదు, మేము వేసేది గ్లాస్ గుర్తుగా మా ఓటు జై జనసేన అంటున్నారు. సో ముందు ప్రచారం మీరు వచ్చినాగానే మర్యాద చేసిన తర్వాత మీరు అయితే ఓటు గురించి చెప్పొద్దంటారా? మేడం ఇన్ని రోజులు ప్రచారం చేశారు కదా, పిఠాపురం అభివృద్ధి పరంగా ఎలా ఉంది? సమస్యలు మీరు ఏమైనా చూసారు మరి ఎవరైనా చెప్పుకున్నట్టుగా? పిఠాపురం టౌన్ వరకు కూడా కొన్ని ఉన్నాయండి. మరీ అభివృద్ధిలో ఉందని అయితే చెప్పలేను, చాలా ఉన్నాయి ఉండడానికి. ఎందుకంటే టౌన్ లోనే నేను చాలా ప్లేసెస్ లో వాటర్ నిల్వ ఉండడం అండ్ డ్రైనేజీలన్నీ కలిసిపోవడం ఇవన్నీ చూసాం. సమస్యలు అయితే చాలా ఉన్నాయండి. మరి ఇలాంటి సమస్యలన్నీ పూర్తి చేసి రేపు పొద్దున్న ఒక మోడల్ నియోజకవర్గం కింద తయారు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అధికారంలోకి రావాలంటున్నారు. రావాలి, డెఫినెట్ గా రావాలండి, నెరవేరాలి అనే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఆయన పదవి లేనప్పుడు చాలా చేస్తారు. పదవి ఆయనతో తోడైతే ఇలాంటి ప్లేసెస్ అన్ని కూడా బాగుపడతాయి, ప్రజలందరూ బాగుంటారండి డెఫినెట్ గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఆ రోజు ఏదైతే ఆయన ఓటమి ఉందో ప్రపంచం మొత్తం బాధపడేటట్టు చేసింది. ఆయన ఒక తెలుగుడు అనేవాడు, ఆయన అబ్బాయించే నాయకుడికి నిజాయితీ విలువలతో కూడిన మనిషి ఎవరైనా కానీ బాధపడారు. కానీ ఈ రోజు రేపు 24లో జరగబోయే ఎలక్షన్స్, అంటే 13వ తారీఖులో జరగబోయే ఎలక్షన్స్ కి ఆయన గెలుపు అనేది రెండింతలు ఉంటుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక అభిమానిగా మీరేం చెప్తారు? ఏదైనా అంతే కదండి, మనం ఎప్పుడైనా సరే అంటే విత్తనం లోపల పెట్టినంత మాత్రాన అది పాడైపోదు, డెఫినెట్ గా మొక్క పైకి వస్తుంది. అలాగే ఓడిపోయినంత మాత్రాన ఆయన ఏదో ఓడిపోయాడు బాధపడ్డాడు అని కాదు, ఈసారి గెలుపు ఆయన నిలబెడుతుంది ఖచ్చితంగా. డెఫినెట్ గా పిఠాపురం ప్రజలకు మీరు ఇన్ని రోజుల నుండి ప్రచారం చేస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళకి మీ తరఫున ఒక సందేహం కానీ సలహా కానీ ఎలక్షన్ గురించి ఏం చెప్తారు మేడం? అందరికీ ఒకటే చెప్తానండి, మంచి నాయకుని ఎన్నుకోండి. మార్పు కోసం కావాలి అంటే పవన్ గారు కన్ఫర్మ్ గా రావాలి. సో మర్చిపోకుండా మీరందరూ గ్లాస్ గుర్తుకి ఓట్ చేయండి. అధిక మెజారిటీతో పిఠాపురం ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. జై జనసేన.